హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఉగాది నుండి కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే చేపట్టబోతోంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు, మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక లేత నీలి రంగులో ఉన్నటువంటి క్యూఆర్ కోడ్తో కూడినటువంటి రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు సిద్ధమైపోయింది తెలంగాణ ప్రభుత్వం. ఇక తొలి విడతలో దాదాపు 1,00,000కు పైగా రేషన్ కార్డుల పంపిణీ అయితే చేయబోతున్నారు. ఇక జనవరి 26వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రేషన్ కార్డుల పంపిణీని చేపట్టినా కూడా అనేక కారణాల వల్ల ఈ యొక్క వాయిదా పడిందనమాట. అంటే చాలామంది దరఖాస్తు చేసుకోకపోవడం, అలాగే దరఖాస్తుదారులు మిగిలిపోవడం, ఇలా అనేక కారణాల వల్ల ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది చేపట్టలేకపోయిందనమాట. మరి అరకొరగా అంటే దరఖాస్తులన్నీ కూడా ప్రత్యేకంగా ఆన్లైన్ చేయలేకపోవడం కూడా ఇవన్నీ కూడా కారణాలన్నమాట. అంటే అప్లై చేసుకునే వారి సంఖ్య భారీగా పెరిగింది. ముఖ్యంగా కులగణన సర్వే ఆధారంగా ఈ యొక్క రేషన్ కార్డుల జాబితాను రూపొందించినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇందులో చాలామంది పేర్లు లేవని చెప్పడంతో, అంటే వాటికి గ్రామ సభలు పెట్టారు. గ్రామ సభల్లో ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకోమని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో, మరి ఇక్కడ ఆ విధంగా చెక్ చేసుకోవడంతో ఏమైందంటే మనకు ఈ లిస్టులో ఉన్నటువంటి పేర్లు చాలామందికి లేకపోవడంతో ఆ జాబితాలో వారంతా కూడా ఇబ్బంది పడి ప్రభుత్వం గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో మళ్ళీ కూడా గ్రామ సభలు పెట్టారు. మరి గ్రామ సభల్లో మీరు అప్లై చేసుకోండి, ఇక్కడ కులగణన జాబితా ప్రకారం పేర్లు రాని వారు మీరు కొత్త రేషన్ కార్డుకి ఇక్కడ దరఖాస్తు చేసుకోండి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పడంతో గ్రామ సభల్లో కొంతమంది దరఖాస్తు చేసుకున్నారు. అయినా కూడా మనకు ఇంకా లబ్ధిదారులు మిగిలిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మనకు ఈ యొక్క మీ సేవా కేంద్రాల ద్వారా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోండి, మీ దరఖాస్తులను పరిశీలించి మీకు కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తామని చెప్పి మళ్ళీ ఒక ప్రకటన చేసింది. మరి ఈ విధంగా ప్రకటన మీద ప్రకటన చేసేసరికి భారీగా లబ్ధిదారులు, అంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టకపోవడంతో లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా పెరిగింది. మరి అప్లై చేసుకునే వారి సంఖ్య కూడా భారీగా పెరిగి మనకు రేషన్ కార్డులకు కొన్ని లక్షల దరఖాస్తులు అయితే వచ్చాయి. ఇక ప్రభుత్వం ఏంటంటే 15 లక్షల వరకు కూడా రేషన్ కార్డులను పంపిణీ చేద్దామని ముందుగా అనుకుంది. కానీ ఇక్కడ చూస్తే మనకు దాదాపు 1 కోటి రేషన్ కార్డులు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయింది. మరి ఇప్పటికే 20 లక్షల దరఖాస్తులు వచ్చాయని ఈ రేషన్ కార్డులకు సంబంధించి. ఇక రేషన్ కార్డుల ప్రక్రియ, దరఖాస్తు ప్రక్రియ నిరంతరంగా ఉంటుందని, మీరు ఎప్పుడైనా కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో భారీగా లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకుంటూ ఉన్నారు. అలాగే గతంలో అప్లై చేసుకున్న వారు కూడా మళ్ళీ తిరిగి ఇప్పుడు అప్లై చేసుకుంటున్నారు. దీనివల్ల ఏంటంటే లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగింది. మరి 1 కోటి రేషన్ కార్డులను ముద్రించడానికి టెండర్లు కూడా ఆహ్వానించి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మరి 1 కోటి రేషన్ కార్డుల ముద్రణకు ప్రభుత్వం అయితే టెండర్లు పిలిచి ఆదేశాలు అయితే ఇచ్చింది. ఇక రేషన్ కార్డుల ప్రింటింగ్ ప్రక్రియ అయితే, ముద్రణ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరి రేషన్ కార్డులు అనేటివి మనకు ఉగాది నుండే కూడా అర్హులకు అప్లై చేయాలని చెప్పి, అంటే పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని మరి అర్హుల జాబితాను అయితే రూపొందిస్తున్నారు. మరి అర్హుల జాబితాలో మీ పేరుందా లేదా, మరి ఉగాది నుంచి ఏ జిల్లాల్లో మనకు రేషన్ కార్డుల పంపిణీ చేయబోతున్నారు అనే విషయాలన్నీ కూడా మనం వీడియోలకి అయితే వెళ్ళి కంపల్సరీ మీకు అర్థమయ్యే విధంగా నేను ప్రతి అప్డేట్ కూడా తీసుకొస్తూ ఉంటాను. కాబట్టి మీరు తప్పకుండా వీడియోను లైక్ చేయాలి. ఈ విధంగా మీకు లైక్ బటన్ ఉంటుంది, దానిపైన నొక్కండి, వీడియోను లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు, స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని వారు కూడా యొక్క కొత్త రేషన్ కార్డులను తీసుకుని ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కానీ, రేషన్ కానీ ఇవన్నీ కూడా వారు కూడా పొందడం అయితే జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే ఇంకో గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం డబ్బులైతే వేస్తూ ఉంటుంది. అలాగే కొత్త రేషన్ కార్డులు కనుక తీసుకుంటే అనేక సంక్షేమ పథకాలే కాకుండా అనేక విధాలుగా కూడా మీకు రేషన్ కార్డులు ఉంటే కనుక ప్రయోజనం అయితే చేకూరబోతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 26వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపట్టారు. ఇక జనవరి 26వ తారీఖున 16,000 మందికి రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయడం జరిగింది. అంటే 16,000 మందికి పంపిణీ చేశారంటే మీకు రేషన్ కార్డు శాంక్షన్ అయిందని చెప్పడం జరిగింది. మరి రేషన్ కార్డు అప్పటికే ఫైనల్ కాలేదు, మరి ఇప్పుడు ఫైనల్ చేయడం జరిగింది. లేత నీలి రంగులో
క్యూఆర్ కోడ్తో కూడినటువంటి అంటే యజమానురాలు ఎవరైతే ఉంటారో రేషన్ కార్డు దరఖాస్తుదారు మహిళే కాబట్టి మరి మహిళ ఫోటోతో ఓ పక్క సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో, మరోపక్క మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో, పౌర సరఫరాల శాఖ మంత్రి గారి ఫోటో, ఇక లబ్ధిదారుల దరఖాస్తుదారుని ఫోటో, క్యూఆర్ కోడ్తో వివరాలన్నీ కూడా ముద్రించి డిజిటల్ ఏటీఎం కార్డు టైప్లో ఉన్నటువంటి రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయబోతుందన్నమాట తెలంగాణ ప్రభుత్వం. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్లు ఆహ్వానించారు. ముందుగా 15 లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనుకున్నా కానీ మనకు ఎక్కువగా దరఖాస్తులు రావడంతో అంటే ఇప్పటికే 20 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయని కొత్త రేషన్ కార్డులకు. మరి 20 లక్షల దరఖాస్తులను కూడా ఆన్లైన్ చేస్తున్నామని కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి ఆన్లైన్ ప్రక్రియ లేట్ అవడంతోనే మార్చి 1వ తారీఖున అంటే ఈ నెల 1వ తారీఖునే మనకు రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని చెప్పినా కూడా మనకి ఇక్కడ పంపిణీ అయితే చేయలేకపోయారు. మరి ఇప్పుడు తాజాగా కూడా మనకు రేషన్ కార్డులు అనేది ఈ ఉగాది నుండి పంపిణీ చేయబోతున్నారు కాబట్టి మన ఏప్రిల్ నెలలో పంపిణీ చేసేటువంటి రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా ముందుగా ఈ జిల్లాల వారికి ఈ కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయబోతున్నారు. మరి ఈ రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారు రేషన్ కార్డు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ఉంటే గత ప్రభుత్వంలో కూడా చాలామంది రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారని వారికి కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయించి దాని ప్రకారం మీకు ఈ రేషన్ కార్డులను అయితే పంపిణీ అయితే చేయబోతున్నారనమాట. మరి ముందుగా చూసుకుంటే మనకు ఎక్కడ ఈ రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టబోతుంది తెలంగాణ ప్రభుత్వం అని చూస్తే అంటే మార్చి 1వ తారీఖునే 1,00,000 మందికి 3 జిల్లాల్లో పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నా కూడా అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఈ యొక్క 3 జిల్లాల్లో పంపిణీ అయితే చేయలేకపోయారు. తిరిగి అదే 3 జిల్లాల్లో మనకు దాదాపు 10 నుంచి అంటే 1,00,000 నుంచి మనకు 2 లేదా 3 లక్షల మందికి తొలి విడతగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పంపిణీ చేయబోతున్నారనమాట. మరి మహబూబ్ నగరు, ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలు, అలాగే రంగారెడ్డి ఈ 3 జిల్లాల్లో మనకు ఈ యొక్క రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే వచ్చాయి. మరి ఇప్పటికే రేషన్ కార్డుల ప్రింటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతోంది. మరి నెల చివరిలోపు ఈ రేషన్ కార్డుల ప్రింటింగ్ ప్రక్రియ పూర్తవడంతో మనకు దాదాపు తొలి విడతలో 1,00,000 నుంచి 5 లక్షల లోపు మందికి యొక్క రేషన్ కార్డులను అంటే ప్రధానంగా ఈ 3 జిల్లాలతో పాటు మిగిలినటువంటి జిల్లాల్లో కూడా మనకు ఈ రేషన్ కార్డుల ప్రక్రియను మొదలుపెట్టి దాని ప్రకారం మీకు ఈ రేషన్ కార్డుల పంపిణీ చేపడతారని కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ చేయాల్సిన కూడా అనేక కారణాల వల్ల వాయిదా పడడం జరిగింది. మరి ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా రేషన్ కార్డుదారులకు తప్పకుండా ఇవన్నీ కూడా చేయబోతున్నారు. మరి రేషన్ కార్డుకు అప్లై చేసుకున్న వారంతా కూడా సిద్ధంగా ఉండాలి. అలాగే మనకు పాత రేషన్ కార్డులను కూడా మార్చేసి ఆ పాత రేషన్ కార్డులు కూడా కొత్త క్యూఆర్ కోడ్తో కూడినటువంటి రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈకేవైసీ ప్రక్రియ కూడా కొనసాగుతోందన్నమాట పాత రేషన్ కార్డులకు సంబంధించి. మరి ఎవరైతే పాత రేషన్ కార్డుదారులు ఉన్నారో వారు ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈ నెల 31 లోపు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఎవరైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇది భారీ శుభవార్త. అలాగే నిన్నటి వీడియోలో కూడా నేను చెప్పాను, ఎవరైతే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారికి ఏప్రిల్ నుంచి కూడా రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యాన్ని పంపిణీ చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ఇది చాలా మంచి శుభవార్తనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి దొడ్డు బియ్యాన్ని ప్రజలెవరు కూడా తినలేక బయట మార్కెట్లో అమ్ముకుంటున్నారు. ఈ మార్కెట్లో అమ్ముకొని 20 రూపాయలకో 15 రూపాయలకో అమ్ముకొని మరి సన్న బియ్యం తీసుకెళ్తున్నారు తినడానికి. మరి ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ దొడ్డు బియ్యాన్ని ఎందుకు ఇవ్వాలి? అందుకనే తెలంగాణలో కూడా అందరూ కూడా రైతులు కూడా మనకు సన్న వడ్లను పండించండి అని చెప్పి 500 రూపాయల బోనస్ కూడా ఇస్తుందన్నమాట తెలంగాణ ప్రభుత్వం. మరి ఈ విధంగా మనకు ఈ యొక్క సన్న బియ్యాన్ని ఏప్రిల్ నుంచి కూడా పంపిణీ చేస్తున్నట్లు, ఉగాది నుండే పంపిణీ చేస్తున్నట్లు కూడా చెప్పడం అయితే జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా రేషన్ కార్డుల పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి రేషన్ కార్డుదారులందరికీ కూడా ఎప్పటికప్పుడు మెయిల్ చేయాలి. మరి కొత్త రేషన్ కార్డులు కనుక పంపిణీ చేస్తే దాదాపు కొన్ని లక్షల మందికి ఈ సంక్షేమ పథకాలు అందుతాయి. మరి సంక్షేమ పథకాలు అందడమే కాకుండా వారు కూడా అందరిలాగా రేషన్ బియ్యం ప్రతి నెల కూడా రేషన్ బియ్యం తీసుకోవచ్చు అని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. మరి కొత్త రేషన్ కార్డులను 2 రకాలుగా విభజించాలని మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే తెలియజేశారన్నమాట. ఒకటి బీపీఎల్ కార్డు, 2 ఏపీఎల్ కార్డు. అంటే బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైను, ఏపీఎల్ అంటే అబోవ్ పావర్టీ లైను. అంటే బీపీఎల్ అంటే దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి కుటుంబాలకు రేషన్ కార్డు మామూలుగా మనకి ఇచ్చే రేషన్ కార్డు అనమాట, తెల్ల రేషన్ కార్డు. ఆ కార్డు అయితే పంపిణీ చేస్తారు. ఇక అబోవ్ పావర్టీ లైన్ అనే వారికి మరి ఎటువంటి రేషన్ కార్డు పంపిణీ చేస్తారంటే దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారు అనమాట. అంటే కొంచెం బాగున్నవారు, ఇక్కడ చాలా పేదవారు. ఈ విధంగా 2 రకాలుగా డివైడ్ చేసి ఏపీఎల్, బీపీఎల్ 2 కార్డులను పంపిణీ చేస్తామని చెప్పి
తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి ఈ నెల చివరి నుంచి కూడా మనకు రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే అందాయి. ఇక తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి.